విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలోని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని వేలాది మంది కార్మికులు రైతులను ఆదుకోవాలని కోరుతూ జనసేన వామపక్షాల ఆధ్వర్యంలో అనకాపల్లి బంద్కు పిలుపునిచ్చారు. వ్యాపార సంస్థలు, స్థానిక పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా ఉదయం నుంచి భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బంద్కు మాజీ మంత్రి, విశాఖ జిల్లా రైతు సంఘం గౌరవ అధ్యక్షులు దాడి వీరభద్రరావు, సిపిఐ, సిపిఎం నేతలు మద్దతుగా పాల్గొంటున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆశాలత ఫోన్ లైన్లు అందిస్తారు. ఆశాలత, విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గం తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ చాలా రోజులుగా నలుగుతూ వస్తా ఉంది. దాదాపుగా దశాబ్ద కాలం పాటు రైతులకు, అదేవిధంగా స్థానికంగా ఉన్న వ్యాపారస్తులకు ఒక అండదండగా ఉన్న ఈ తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ కొద్ది రోజులుగా మూతపడింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం విశాఖ పర్యటనలో పాల్గొన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూని మళ్ళీ తెరపైకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వేలాది మంది రైతులు ఉపాధి కోల్పోతున్న ఈ తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మూసివేతకు సంబంధించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని కూడా ఆయన సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా దఫాలుగా జనసేన, అదేవిధంగా వామపక్ష పార్టీలు దీనికి సంబంధించి పలు రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా రైతు సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. తాజాగా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనకాపల్లి నగర బంద్కు అయితే వామపక్షాలు, అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో బంద్ పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా చాలా వరకు వ్యాపార సంస్థలు, అదేవిధంగా స్థానికంగా ఉన్న కొన్ని వ్యాపార సముదాయాలు కూడా స్వచ్ఛందంగా మూసివేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కళాశాలలు తెరిచినప్పుడు వాటిని మూసివేయవలసిందిగా కోరడం కూడా జరిగింది. అయితే మొత్తం మీద అనకాపల్లి నగరవాసులంతా కూడా ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. దీంతో పాటు విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షుడు, రైతు సంఘం గౌరవ అధ్యక్షులు దాడి వీరభద్రరావు, అదేవిధంగా తన కుమారుడు దాడి రత్నాకర్ కూడా ఈ కార్యక్రమానికి మద్దతుగా బంద్లో పాల్గొనడం జరిగింది. దీంతో పాటు సిపిఐ, సిపిఎం నేతలు, అదేవిధంగా జనసేన స్థానిక నేతలు, సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణతో పాటు స్థానికంగా ఉన్న నేతలంతా కూడా ఈ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ బంద్లో పాల్గొనేందుకు ఎవరైనా విద్రోహశక్తులు ఏవైనా వస్తాయన్న సమాచారం నేపథ్యంలో చాలా వరకు బందోబస్తు కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆశాలత, ఈ తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించేందుకు ఈ బంద్ ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? ముఖ్యంగా చూసుకుంటే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడం దిశగా గవర్నమెంట్ ప్రయత్నిస్తోంది అనే వార్తలు వచ్చిన నేపథ్యంలోనే రైతులలో ఆందోళన నెలకొంటోంది. కోట్లాది రూపాయలు బకాయి పడిన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ దాన్ని మళ్ళీ తెరిపించాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఈ ఇష్యూకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోయినప్పటికీ వీరు దఫాలుగా చేస్తున్న ఆందోళన దృష్ట్యా కొద్ది రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పీలా గోవింద సత్యనారాయణ ప్రభుత్వం దీనికి సంబంధించి 22 కోట్ల రూపాయలను విడుదల చేసింది. త్వరలోనే మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి ఏర్పాటు చేస్తాము అంటూ చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ రోజు ఇక్కడ స్థానికంగా పాల్గొన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాత్రం దీనికి సంబంధించి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అటువంటి హామీ ఏదైనా ఇచ్చినట్లయితే ఈ బంద్ దగ్గరికి వచ్చి స్థానిక ఎమ్మెల్యే అదే విషయాన్ని దానికి సంబంధించిన జీవోని చూపించినట్లయితే మేము బంద్ని ఆపేస్తాము, ఖచ్చితంగా మేము రైతులకు సపోర్ట్ గానే ఉంటాము, రైతులకు సపోర్ట్ గా గవర్నమెంట్ ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినట్టయితే మేము ఈ బంద్ని ఆఫ్ చేస్తామని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి ఎమ్మెల్యే ఇంతవరకు ఎటువంటి స్పందన కూడా ఇవ్వలేదు. మొత్తం మీద సాయంత్రం వరకు ఈ బంద్ అయితే జరుగుతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే ఒక చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం దీన్ని ప్రైవేటు వ్యక్తులకి స్థానికంగా ఉన్న ఒక డైరీ యజమానికి అత్యంత తక్కువ ధరకే అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా రైతులకు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ఆందోళన అయితే ఇంకా మరికొద్ది కాలం కొనసాగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మనస రైట్ ఆశాలత, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.